బాధ అవుతున్నది. 35 ఏళ్ళ సంది ఉన్నా, ఎవరు లేకుండే, కరెంటు లేకుండే, అన్ని లేకుండే నేను తెచ్చిన. కానీ ఇప్పుడు చేత కాకుండా గుడిసెలు తీసేసినామంటే ఎక్కడ పోతాం చెప్పు? చేతుల్లో ఎవరు, ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి కన్ను అయింది. ఎవరు బతికిస్తారు మాకు చెప్పు? హాస్పిటల్ పోయించిన. ఏమైంది? బీపీ షుగర్ ఎక్కువైంది. అవడానికి ఎక్కువైపోయింది. ఎంతమంది పిల్లలు? ఎంతమంది అమ్మా? 6 మంది బిడ్డలు, 2 కొడుకులు, అందరు పెళ్ళిళ్ళు అయినాయి. ఒకటి ఉన్నది పెళ్లికి, ఇంకా ఒక చిన్నోనికి చెయ్యి ఇరిగింది, పెద్దోనికి. చిన్నోనికి బీపీ ఎక్కాయి, కన్ను పోయింది. ఆ పరిస్థితి మాది. ఎట్లా చేయాలి? రాత్రికి నిద్ర వస్తలేదు, బాధ అవుతుంది. మొన్న మా పక్కకే ఉత్తగానే మంచిగా ఉన్నది, ఉత్తగానే ఇట్లా వస్తున్నదని చచ్చిపోయింది. నా వయసు ఆమె, వారం కూడా కాదు, 10 రోజులు ఇట్లా పెడుతుంది. ఎట్లా? ఎంత బాధ అవుతుంది. మేము మానకిండాం, ఎండకిండినాం, అంత బాధపడ్డాం. దోమలకు మోరీలు లేకుండే, నీళ్ళు లేకుండే, గోళ్ళకి గెలి తెచ్చుకొని తాగినాం. మా బాధ ఇప్పుడు వచ్చి నువ్వు తీసేస్తుంటే నీకు న్యాయం అవుతుందా నాయన? చెప్పు, న్యాయం అవుతుందా? మాకు ఇన్ని దినాలు కష్టం చేసిన అవుతుంది, ఇప్పుడు అవుతలేదు. ఎట్లా చేయాలి చెప్పు? ఎవరన్నా వచ్చిర్రా? అధికారులు ఎవరన్నా వచ్చిర్రా? ఆఫీసర్ రాలేదు. ఇక ఈయననే మాకు, ఆయననే ఎండకు అండకు ఆయననే ఉంటాడు. ఏదన్నా అయితే ఆయన చెప్తాడు, తానే చెప్తాడు మాకు. మేము పనిలోకి పోతారు, ఇంట్లో కడ ఏం చెప్తుండ? అన్న ఏం చెప్తున్నాడు? అన్నేం చేస్తుంటే పోవు, ఏమో ధైర్యంగా ఉండండి, మీటింగ్ పెట్టినాము, అన్నీ చేసినాం, ధైర్యంగా ఉండండి, ఏం కాదు ఇట్లా చెప్తున్నాడు. వచ్చి చెప్తాడు మా బస్తీకి, రోజు ఒక చక్కెర కొడతాడు, చెప్తాడు. మాకు అట్లా బాధ ఉంది. ఈ బాధకు న్యాయం అవుతుందా? 5 మంది పోయి ఈ మా గల్లెల్ని చెప్, అట్లా అవుతుంది మాకు. రమ్మని నా దగ్గర నేను చూపిస్తా, నేను కొలిచిన కవర్ చెప్తున్నా. 120 మీటర్లు ఉంది ఈ నుంచి, ఆ నుంచి ఇందాక. నువ్వు మధ్యలోకి వెళ్ళి మార్క్ చేసినావు కదా, మధ్యలోకి వెళ్ళి కూడా తీసుకున్నా కూడా నాకు 60 మీటర్లు ఉంది. అక్కడ తక్కువ ఉంది కానీ ఇక్కడనే ఎక్కువ ఉంది. మళ్ళీ కూడా నువ్వు ఇండ్లు తీసుకుంటావు అంటే ఎట్లా? ఏ పద్ధతితో తీసుకుంటావు? నువ్వు ఏ లెక్క ప్రకారంగా తీసుకుంటావు? చెల్లిపెట్టి నువ్వు ఒక మార్క్ పెట్టినావు చెప్పి బఫర్ జూన్ అని నన్ను పెట్టినావా మార్క్ ఇప్పటివరకు? నది FTL అని నేను ఇప్పటివరకు పెట్టినావా? నదిలో ఉన్నాయి తీయండి, ఒప్పుకుంటాం మేము, దానికి మేము సమర్థిస్తాం. రేవంత్ రెడ్డి గారు నదిలో ఉన్నాయి తీయండి. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఫుల్ వాటర్ వచ్చింది. మాకు ఇంత ఒక చుక్క ఇట్లకెళ్ళి ఇది ఏంది బండ్లు కొట్టుకపోతుంటే, ఏంది అల్మారీలు కొట్టుకపోతుంటే, బిందెలు కొట్టుకపోతుంటే, రత్ననగర్వి అన్నీ కొట్టుకపోతుంటే అవి మేము ఇట్లా తీసుకున్నాం, ఇక్కడ నిలబడి ఇట్లా తీసుకున్నాం. మాకు ఇంతవరకు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే ఇవి తీస్తున్నాము. అదే వస్తున్న పద్ధతి, అదే పద్ధతికి వస్తున్నామ్మా. ఆ పరిస్థితి వస్తుంది అంటే నన్ను ఎప్పుడైతే అనుకుంటారు కదా, మా ఇండ్లు మీరు కొనుక్కోండి, గవర్నమెంట్ రేటు. ఇప్పుడు గవర్నమెంట్ రేటు 35,000 ఉంది గజము. 35,000కు నువ్వు ఎక్కువసావా తక్కువసావా? ఇప్పుడు నేను నా ఇల్లు అమ్ముకోవాలంటే 60 లక్షల రూపాయలు వస్తుంది. ఒక మాట అనుకుందాం, 60 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకో, మేము రెడీగా ఉన్నాం, మేము అట్లా రెడీగా ఉన్నాం. కానీ ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తా, 25,000 ఇస్తా అంటే నీ జీతగాని గాను అని దగ్గర ఉండి లుచ్చ పనులు చేయనిక లేని నేను కష్టపడి బాధలు పడి కొనుక్కున్న ఇండ్లు ఇవి. ఇది పరిస్థితి. కానీ ఆయన ఏం చేయాలంటే ప్రతిపక్షాలను కూర్చోబెట్టకు నీకు అవసరం లేదు. నీ కాంగ్రెస్ లీడర్లనే, మీ యొక్క మంత్రివర్గం ఉంది కదా, వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కసారి నువ్వు మాట్లాడు, నీకు అంతా వ్యతిరేకమే ఉంటుంది. బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు, ఇద్దరు ఒకటే పార్టీ కదా. మళ్ళీ ఆయన మినిస్టరే కదా, ఆయన కన్నా చిన్న మినిస్టరే కదా. ఎవరి ఇంట్లో ఏం కావో అందరికీ న్యాయం చేస్తాను బట్టి విక్రమార్క చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు, నేను తీసేస్తా అంటారు రాత్రి. ఆయన చెప్పిన 10 నిమిషాలకు ఈయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమనుకోవాలి? జోకర్లు పేకాటలో 52 పేపర్లు 54 పేపర్లు ఉంటాయి, అల్లల్లో ఆ ఇద్దరు జోకర్లు అన్నట్టుగా అయిపోయింది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే నువ్వు ప్రజలతో సంప్రదించు. ఫస్ట్ టీవీలు చూడు, పేపర్లు చూడు, లోకం ఏం చేస్తుంది చూడు, దాని తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. వద్దంటలేం. నువ్వు లక్షణ చేస్తావా, లేకపోతే కాంప్లెక్స్లు కడతావా, 150 కోట్లకు అమ్ముకుంటా, లేకపోతే ఏది అమరావతికి ఇచ్చినట్టుగా ఇచ్చేసి అది బోకస్ అయిపోయింది ఏది చంద్రబాబు నాయుడు. అట్లనే ఈడ చేసుకుంటావు, ఏమైనా వేసుకో, మాకు అవసరం లేదు. మా ఇల్లు ఉంది, నేను ఇల్లు అమ్ముతా, కొనుక్కోమని వచ్చి మళ్ళీ అమ్ముతా, కొనుక్కోండి,
మేమందరం, నేను ఒక మాట చెప్తే కాదన్నారు ఇక్కడ ఈ ప్రజల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఇప్పుడు ఆయన దాటి ఏం ఇప్పుడు ఇది ఏం నియోజకవర్గం అండ్ మీ కాలనీ పేరేంటి? న్యూ తులసిరామ్ నగర్, గోల్నాక, లంక అంటారు. ఇది నది పక్కకు ఉన్నందుకు లంక అంట అని చెప్పి అదొక నిక్ నేమ్. అది న్యూ తులసిరామ్ నగర్ ఇది. ఆ. ఇది కాకుండా ఇప్పుడు మీ పక్కన ఉన్న కమలా నగర్ అమ్మ ఇక్కడ చూడండి అమ్మ, ఇప్పుడు ఎన్ని ఇళ్ళు పోతున్నాయి? చెద్దర్గఢ్ 1155 ఇండ్లు కంపల్సరీ తీస్తా అంటని చెప్పి అంటుండు. ఓకే, వాళ్ళకి ఏమిస్తున్నావు? ఏం లేదు. నదిలో ఉన్నాయి కదా, వీటికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వి, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వు, 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి అయ్యా మంచిగా సుఖంగా పోయి బతుకమండి అని చెప్పి అట్లాంటి వాళ్ళకంటే నడుస్తుంది. ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఎన్ని 1155 ఇండ్లు అంటున్నావు. ఎఫ్టీఎల్లో 1155 ఇండ్లు లేవు. వాళ్ళ దగ్గర పక్క లెక్క ఉంటది కదా గవర్నమెంట్ దగ్గర. అవునమ్మా, ఇది ఇప్పుడు వీళ్ళు లెక్క ఇప్పుడు 38 ఇండ్లు నేను చెప్తున్నా కదా, అవి కూడా నువ్వు ఎఫ్టీఎల్లో తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే ఇది ఎఫ్టీఎల్ వస్తుందా అమ్మ గాయలు? మీరే చెప్పండి. ఈ నది ఏడు ఉంది, నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, అది ఎట్లా వస్తుంది? ఒకసారి చూపించండి మీరు, చూడండి అది ఎట్లా పోతుంది. అది ఎఫ్టీఎల్ అంటాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా అని ఇట్లా కొట్టిండు, ఆడికి ఎఫ్టీఎల్ అంటాడు, ఆడి నుంచి దాకా అదంతా ఎఫ్టీఎల్ అనేస్తాడు. 350 ఇండ్లు పోతాయి. అదేగా వాడి ఐడియా, వాడు చేసేది అదే. వాడు ఇట్లా ఎల్లు సేపు పెట్టిండే అందుకు వాడు, నాకు తెలుసు, అది అర్థమైపోయింది. దాని తర్వాత ఏం చేస్తాడంటే 38 ఇండ్లు తీస్తాడు వాళ్ళకి ఏదో. దాని తర్వాత ఉన్న 300 ఇండ్లకు కూడా ఎసరు పెడతాడు. అయిపోయి నది మొత్తం పోతుంది, శూన్యం అయిపోతుంది. ఎక్కడో అక్కడ ఇలా కొట్టినా సుఖంగా బతుకుతున్నా అని చెప్పి అనుకుంటాడు. అయిపోయి. కానీ ఆయన ఉండేది ఎన్ని రోజుల తర్వాత మాట. కానీ రాజకీయము ఉల్టా పల్టా అయితేనే ఉంటుంది. అతి తొందరలో ఆయన సావడు.